హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ నా ముందుగా తెలియజేయేది ఏంటంటే, కొత్తగా చూసేవారు ఎవరున్నా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతవరకు క్లాస్లో చెప్పాను. ఇప్పుడు మీకు అందజేయేది ఏంటంటే ఒక న్యూస్ అప్డేట్స్ కూడా ఇప్పుడు మా ఛానల్ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, పశ్చిమ బెంగాల్ గడ్డపైన తొలిసారిగా బీజేపీ సర్కార్ విజయ పథకం ఎగరేస్తుంది. ఇది శుక్రవారం ఈ వేడుక జరిగింది. సురేంద్రనాథ్ బీజేపీ నాయకుడిగా పశ్చిమ బెంగాల్లో 55 ఏళ్ల అవివాహితుడు. అతను మ్యారేజ్ కూడా చేసుకోలేదు. అతను వయసు 55 ఏళ్ళు. సువేంద్ర అనే అతను బెంగాల్కు బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ రాయుడు, అలాగే యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీబ్ తదితరులు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన 1970 డిసెంబర్ 15 బెంగాల్ తూర్పు మెదినాపూర్ జిల్లాలో సురేంద్రనాథ్ జన్మించారు. ఆయన యొక్క జీవిత చరిత్రది. అలాగే 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో మొదటగా ఆయన చేరారు. సురేంద్రనాథ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ ఆయన పార్టీ తృణమూల్ కాంగ్రెస్. ఒక రాజకీయం అనేది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ ఉంటారు. మొదటగా ఆయన తృణమూల్ కాంగ్రెస్లో 1998లో మమతా బెనర్జీతో ముందుగా తృణమూల్ కాంగ్రెస్ పోరాటం చేశారు. తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన 2006లో తొలిసారిగా కాందీ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారానికి శనివారం కోల్కతా గ్రౌండ్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బెంగాల్ సీఎం సువేంద్ర అధికారికి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ విజయానికి మన పశ్చిమ బెంగాల్ ప్రజలే చాలా అభివందనలు మన పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, రానున్న కొన్ని రోజుల్లో పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఇంధన ధరలు పెంపుకు మధ్యతరగతి మరియు పేదవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సూచనలు. ఏకంగా $126 చేరుకోవాల్సిన చమురు సంస్థలు దాదాపుగా పెరుగుతున్నాయి.